నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన స్టూడియోకు సీనియర్ ఆర్టిస్ట్, చాలా టాలెంట్ గల ఆర్టిస్ట్ ఆయన పేరు ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు. నమస్తే ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. జమ్మలమడుగులోనే ఉద్యోగంలో చేరి జమ్మలమడుగులోనే రిటైర్ అయ్యారంటే చాలా ఒకే డిపోలో బోరు కొట్టలేదా మీకు 2 ఏళ్ళు? వాళ్ళకి కానీ మీకు కానీ బోరు కొట్టలేదంటే అందరికీ డిపోలో ఉండే ప్రతి ఒక్కరికి నేను ప్రీతిపాత్రుడు అయ్యాను. ఎందుకు అని అంటే దాని నేపథ్యం చాలా ఉంది. మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. ఇక్కడికి ఈ హైదరాబాద్కు రావడానికి ముఖ్య కారణం అని. నేను నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో చదివేటప్పుడు 7వ తరగతి అనుకుంటాను. అప్పుడు క్లాస్కు ఒక మెసేజ్ పంపించారు అటెండర్తో. స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, అందులో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే తమ పేర్లను ఐ నాగసుబ్బారెడ్డి, ఆదవేని ఈశ్వరయ్య గారులకు టీచర్లు వాళ్ళిద్దరు, వాళ్ళకి ఇవ్వమని. అప్పుడు నాటకం అంటే నాకు ఏందో తెలియదు, ఏందో కల్చరల్ ప్రోగ్రాంలు అంటే ఏమిటి తెలియదు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నాకు తెలియదు. ఏందో కల్చరల్ అంట, సాంస్కృతిక అంట, ఇద్దాం రారా అని చెప్పేసి వెళ్ళి ఆ టీచర్ల దగ్గరికి వెళ్ళి, సార్ నేను కూడా ఏదో పంపించారు కదా నోటీసు, నేను వేస్తాను సార్. రా 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 అని చెప్పేసి పేరు రాసుకున్నాను. మొట్టమొదటిసారిగా ఆ కల్చరల్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీకృష్ణ తులాభారం అనే సీన్లో నాకు దుర్యోధనుడి వేషం ఇచ్చారు. అబ్బో! దుర్యోధనుడి వేషం ఇచ్చిన తర్వాత నేను కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి ఇంట్లో అప్పుడు పీటల మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఆ ఇంట్లో పీట తీసుకొని ఇంట్లో వాళ్ళను సతాయిచ్చి డబ్బులు అడిగించుకొని ఒక కలర్ క్లాత్ తీసుకొని దాని మీద వేసి ఇట్లా పెట్టి పోజ్ ఇచ్చుకుంటూ బాగా నేర్చుకొని బాగా చెప్పాను. చెప్తే అందులో నాకు బెస్ట్ యాక్టర్గా ప్రైజ్ వస్తే మా టీచర్, సైన్స్ టీచర్ ఒక ఆమె నాగరత్నమ్మ గారని ఆమె ఉన్నది, ఆమె ఒక వెండి మెడల్ ఇచ్చింది నాకు. ఆ వెండి మెడల్ ఇచ్చేటప్పటికి ఇంకా నాకు అసలు ఊహించని పరిణామం అది. అందరూ చూసి నాకు వెండి మెడల్ వచ్చిందని. అప్పటి నుండి ప్రతి సంవత్సరం స్కూల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేవాడిని. అలాగే కాలేజీకి పోయినా కూడా కాలేజీ ఇంటర్ కాంపిటీషన్స్ వెళ్ళడము, వాకాడు, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి అట్లాంటి చోట్ల కూడా వెళ్ళడము, అట్లా కంటిన్యూ అయిపోయి ఒక కళ అనేటప్పటికి దాన్ని అడిక్ట్ అయిపోయినాను సార్. అలాగా నా ప్రస్థానము ఆ కాలేజీ అయిన తర్వాత మా ముఖ్య స్నేహితులు మన నంద్యాలలో మన లక్ష్మీరెడ్డి గారని నాకు క్లోజ్ ఫ్రెండు, అలాగే నరేంద్ర బాబు అని, హరిహరనాథ్ అని, పీజీఎండి ఖాన్ అని, వీళ్ళందరితో కలిసి ఒక నవోదయ ఆర్ట్స్ థియేటర్ అనే సంస్థ ప్రారంభించి దాని మీద నాటకాలు వేద్దాం అనుకునే లోపల అప్పుడు ఆర్టీసీలో, నంద్యాలలో ఆర్టీసీ డిపోలో ఒక ఎస్ఎస్ఎల్ఏ అనే ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆర్టిస్టు, డైరెక్టరు, అక్కడ ఏడీసీగా పనిచేసేవాడు. ఆయన ఎవరంటే పాలకొల్లు దగ్గర ఆయన ఊరు. దాసనారాయణ ఆయన ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు జిగిరి దోస్తులు అనమాట. ఆ నేపథ్యం తెలిసి, సార్ మేము సంస్థ ప్రారంభించాము, మా నాటకాలు మీరు డైరెక్ట్ చేసి పెట్టండి అని చెప్తే, చాలా టాలెంటెడ్ అతను, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. ఆయన వచ్చి ఓకే అని చెప్పేసి వచ్చి కొన్ని నాటకాలు వేయడం జరిగింది. మనుషులు వస్తున్నారు, జాగ్రత్త, నథింగ్ బట్ ట్రూత్, ఒరేయ్, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పూలరంగడు, ఇంకా చాలా చాలా, క్షీరసాగర సముద్రం, అట్లా నాటకాలు వేయడము. అందులో నేను లీడ్ క్యారెక్టర్లు వేయడము, డిఫరెంట్ క్యారెక్టర్లు. నా అదృష్టం కొద్దీ ఆ నటరాజు అనుగ్రహం ఉందో ఏమో కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు వేసి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాగే దానికి నాకు పునాది వేసిన నా గురుదేవుళ్ళు మున్సిపల్ హై స్కూల్లో చదివేటప్పుడు నా టీచర్లు అయినటువంటి శ్రీ ఆదవేని ఈశ్వరయ్య గారు మరియు శ్రీ ఐ నాగసుబ్బారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎస్ఎస్ అలీ గారికి, ఆయన ఒక పరిషత్తుల్లో ఎలా నటించాలి, ఆ పరిషత్ లెవెల్లో మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ మహానుభావుడికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
ఆ తర్వాత జమ్మరోడ్డు పోయిన తర్వాత అదృష్టం ఏమంటే మాకు ఇంటర్నల్ కాంపిటీషన్స్ జరుగుతాయి సార్, ఆర్ట్స్కో అని చెప్పేసి ఆర్టీసీలో. ఆ ఆర్ట్స్కోకు ఒక నాటిక తీస్తున్నాను, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే వేయండి అని అక్కడ గట్టి సుబ్బారావు అని సూపరింటెండెంట్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో. ఆయన అడిగారు, ఒరే అని చెప్పేసి నేను వేస్తాను సార్ అని చెప్తే ఆయన దర్శకత్వంలో నాగోలు తిరిగే కోనలో, మా తర్వాత ఇంకొక నాటిక వేశాను. దాంట్లో 2 సార్లు కూడా నేను ఉత్తమ నటుడిగా ఒకసారి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకసారి ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది ఓన్లీ ఆర్ట్స్కోకి పరిమితమే. మరి విస్తృతంగా మనం రాష్ట్ర స్థాయిలో ఎన్నో పరిషత్తులు జరుగుతుంటాయి. పరిషత్ పోటీలో పాల్గొనాలంటే ఎలా అని అంటే, ప్రొద్దుటూరులో ఒకటి కళాభారతి సంస్థ అనేది చాలా రోజులుగా ఉంటుంది, చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది అక్కడ. అది తెలుసుకొని నేను వాళ్ళ దగ్గరికి పోయి అడగడము, వాళ్ళు నన్ను మెంబర్గా చేర్చుకోవడం. ఆ తర్వాత నేను నా ద్వారా ఈ ఆర్ట్స్కోకి పోయినప్పుడు రాజమండ్రిలో నాకు ఒక గొప్ప వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయననే నా గురుదేవుడు. ఈరోజు మీ ముందర ఉన్నాను అంటే ఆయన ముఖ్య కారకుడు. ఆయననే ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీ ఏ భాస్కరచందర్ గారు. ఆయన నాటకాలు అక్కడ రాజమండ్రిలో పరిచయం అయినాక ఆయనను వదిలిపెట్టకుండా విజయవాడ పోయి కలవడము, ఆయన వీడియో నాయన నన్ను ఇట్లా పట్టుకున్నాడని చెప్పేసి ఆయన సరే ఇస్తానని ఫస్ట్ ఆయన నాటికలో అవకాశం ఇస్తే ఆ సార్ నాటికలో వేసేదానికి నేను వెళ్ళేవాడిని. నెలల తరబడి, నెల 2 నెలలు 15 రోజులు ఇట్లా సిక్ చేసి వెళ్తే ఆయన ముందు వృత్తి, తర్వాత ప్రవృత్తి, నువ్వు చాలా డెడికేటెడ్ పర్సన్, నాకు అర్థమైంది, నువ్వు ఒక పని చేయి, అక్కడ లోకల్గా ఏదన్నా అసోసియేషన్ వాళ్ళు చిన్నది కానీ పెద్దది కానీ అక్కడ పోయి చేరు, నేను వచ్చి టీంను తయారు చేస్తానని చెప్పేసి పాపం విజయవాడ నుంచి ఆయన ప్రొద్దుటూరుకు వచ్చి ఈ కళాభారతి సంస్థలో నేను చేరిన తర్వాత ఒక అద్భుతమైన నాటికలు ఇచ్చాడు. ఫస్ట్ హిమాగ్ని అని ఇచ్చాడు. హిమాగ్ని అనే నాటికలో మెంటల్లీ రిటైర్మెంట్ క్యారెక్టర్ నాది. అద్భుతంగా 45 సార్లు వేస్తే 44 సార్లు ఉత్తమ నటుడిగా ప్రైజ్ తీసుకున్నాను. అది ఏమన్నా ఒక బిట్టు చేయగలరా మీరు? అది బిట్ అంటే చిన్న చిన్న బిట్లు ఉంటాయి. వాడు మెంటల్లీ రిటైర్మెంట్ కావడానికి కారణం ఏమంటే, వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన హరాస్మెంట్ చేసి కొడుతుంటాడు డబ్బుల కోసం. కొట్టేటప్పుడు నేను ఆ చిన్నపిల్ల ఉన్నప్పుడు అడ్డం పోయింటాను. అడ్డం పోయింటే అని ఇసిరేసి కొట్టేటప్పటికి గోడకు తగులుతుంది. అప్పటి నుంచి నాకు అది ఏంటంటే అక్కడి నుంచి అప్పుడు నుంచి కూడా నాకు డబ్బులను చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది. అంటే డబ్బు కోసమే కదా మా అమ్మని చంపింది అని చెప్పేసి, ఎవరైనా ₹1 ఇచ్చారనుకో తీసుకుంటా, కుట్టి చచ్చింది చచ్చింది చచ్చింది. చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది. అదే అట్లా ప్రైజ్ వచ్చింది. ఎన్నిసార్లు వచ్చినాయి ప్రైజ్? 45 సార్లు వేస్తే 44 సార్లు 44 సార్లు వచ్చినాయి. ఈ 69 సినిమాల్లో మీకు గుర్తింపు ఇచ్చిన పాత్ర ఏదన్నా ఎస్ఆర్ఎస్ ప్రసాద్ బాబాయ్ చేశాడబ్బా ఈ సినిమాలో అని, లేకుంటే ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తే సార్ ఆ సినిమాలో మీరే కదా బాగా చేశారు అనడం, ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా? నిజం చెప్పాలంటే ఊరికే టీవీ సీరియళ్ళలో వచ్చినప్పుడు చూసి అరే మన ప్రసాద్ అని చెప్పేసి చూసి మీది ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం బాగుంది అని చెప్పడం వరకే చేశాను. పబ్లిక్లోకి పోతే నువ్వు గుర్తుపట్టేంత క్యారెక్టర్లు చేయలేకపోయాను ఇప్పటివరకు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ సినిమా పల్లబొరుసుతోటి ఆ బాధ కూడా తీరిపోతుందని అనుకుంటున్నాను. కాకపోతే అంతకుముందు ఒక 2 సినిమాలలో అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఒకటి సేవాలాల్ బంజారా మూవీ, అలాగే మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మనవడు, అంటే ఎన్టీ రామారావు పెద్ద కొడుకు జయకృష్ణ అని ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి చైతన్య కృష్ణ బ్రీత్ అనే మూవీ తీశాడు. ఆ బ్రీత్ అనే మూవీలో ఆ హీరోకే మినిమం క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్.
సేవాలలో అద్భుతమైన క్యారెక్టరే, ఈ బ్రీత్ అనే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లే. 2 సినిమాలు కూడా ఆ, అది సరైన ఆశించినంత ప్రజాదరణ పొందలేదు. పొందలేక ఉమ్. గుర్తింపు రాలేదు సార్. దాని మీద కూడా ఆశలు పెట్టుకోండి, చాలా గుర్తింపు వస్తుంది, దాని ద్వారా నాకు చాలా అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంటే అది బాగా డిసప్పాయింట్ అయ్యాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు పాప మహానుభావుడు చైతన్య కృష్ణ గారు, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఏంటి సార్, ఏమేం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతమైతే పల్లబొర్సు అన్నపూర్ణ స్టూడియోస్ వారు పల్లబొర్సే చేస్తున్నాను. దానికోసమే అది మొన్న పోయిన నెల 27 అంటే నవంబర్ 27 వెళ్ళాము, మొన్న ఉదయం వచ్చాము. 8 రోజులు చాలా సక్సెస్ఫుల్గా షూటింగ్ జరిగింది. చాలా మంచి పేరు వచ్చింది, బాగా చేస్తున్నాం అని చెప్పేసి డైరెక్టర్ గారు ఉదయ్ చౌహాన్ గారు, నిజంగా నేను చూసిన చాలామంది చూశాను, ఒక గొప్ప డైరెక్టర్. ఆయన కూడా ఆర్టిస్ట్ని ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు, అంత మంచి వ్యక్తి. ఆయనకు, అన్నపూర్ణ స్టూడియోస్ వారికి, సుప్రియ మేడంకు, ప్రతి కో డైరెక్టర్లకి, ఏడీలకు, వాళ్ళకు కూడా భలే కోఆపరేట్ చేస్తున్నారు సార్. వాళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంది, అంటే మిమ్మల్ని ఏదో ఎత్తిపడవడం కాదు, ఏంటంటే సినిమా పరిశ్రమలో ఆ, ఈ క్యారెక్టర్ తరహా ఆర్టిస్టులు ఆ, చాలా కాలం నుంచి ఇక్కడ సినిమాని నమ్ముకొని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అంత తోక బెత్తడంత క్యారెక్టర్లే వస్తున్నాయి, ఎదుగు బదుగు లేదు. అవును సార్. ఏదో భవిష్యత్తులో వస్తుందిలే అని అనుకునే టయానికి ఎవరైతే ఉద్యోగాలు చేసుకొని జీవితంలో రెస్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, అవును. ఆ రెస్ట్ ఆఫ్ లైఫ్లో సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. అవును సార్. వీళ్ళు రావడం వల్ల ఇక్కడ నమ్ముకొని ఉన్న వాళ్ళకు అవకాశాలు రావడం లేదు అనే ఒక చిన్న విమర్శ ఉంది. దీని మీద మీరు ఏమంటారు? విమర్శ అంటే సార్, టాలెంటీస్కి ఎవరైతే ఉంటారో టాలెంటీస్ వాళ్ళకు సరైన అవకాశాలు ఎందుకు రావడం లేదు అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ సినిమా వ్యవస్థలో కోఆర్డినేటర్ వ్యవస్థ నడుస్తుంది సార్. ఈ కోఆర్డినేటర్లు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకో, ఖచ్చితంగా నేను డబ్బులు అడుగుతాను. అదే కొత్త వాళ్ళని తీసుకుంటే మాకు అవకాశం వస్తే చాలు, డబ్బులు కావాలంటే మీరే తీసుకోండి, లేకపోతే ఏమైనా చేసుకోండి, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు అవకాశం అనేటోళ్ళు ఎక్కువైపోయినారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వాళ్ళను ఇస్తున్నందువల్ల మాలాంటి వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. మామూలు సినిమా ఇండస్ట్రీ అనే తర్వాత ప్రతి చోట ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. అవును. ప్రతి మనిషి జీవితంలో ఒక విలన్ ఉంటాడు, అవును. అట్నే ఇది కూడా అట్నే ఉంటుంది. అవన్నీ మామూలే. మీ భవిష్యత్తు ప్లానింగ్ ఏంటి? భవిష్యత్తు ప్లానింగ్ అంటే ఇంకా నాకు ఇప్పుడు 71 సంవత్సరాలు సార్. ఇంకా మహా అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు యాక్టివ్గా ఉంటాము. ఈ 2-3 ఏళ్ళు ఈ పరిశ్రమలో ఏదైనా ఇంకా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తూ ఈ 2-3 ఏళ్ళు చేసుకొని ఇంక మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోదామని సార్, నంద్యాలకు. కండక్టర్ ఉద్యోగం అంటే రాత్రి ఉంటుందో పగలు ఉంటుందో, నైట్ డ్యూటీలు పగలు డ్యూటీలు, ఆ, అదే పెద్ద రెస్క్యూ జాబ్. ఆ. అది కాకుండా మళ్ళీ మీరు కండక్టర్ పని చేస్తూ మళ్ళీ నాటకాల్లో కూడా ఆడారు. ఈ రెండు ఎలా కోఆర్డినేట్ చేసుకోగలిగారు? మీ కుటుంబ సభ్యులు అంటే మీ మీ ఆవిడ కానీ మీ పిల్లలు కానీ ఎలాంటి వాళ్ళు సహకారాన్ని అందించారు మీకు? చాలా చాలా గొప్ప ప్రశ్న వేసినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకనంటే నేను ఒక్కరోజు సెలవు దొరకడం ఆర్టిస్టుల కష్టం. అలాంటిది నెలల తరబడి 15 రోజులు 10 రోజులు నెల రోజులు 2 నెలలు కూడా సిక్ చేసి, మెడికల్ సిక్ చేసి లాసాపేతో నేను నాటకాలు ఆడడం జరిగింది. మా వాళ్ళు ఇట్లా చేసే వాళ్ళని ఏం చేస్తారంటే, డిఎం గారు ఉండి కూడా నువ్వు డ్యూటీలు చేయకపోతే నా డిపోలో ఎందుకు, నువ్వు ఏమన్నా చేసుకోవాలని ఆర్ఎం గారికి ఇది చేస్తాడు, ఫిర్యాదు చేస్తారు, పంపించేస్తారు డిపోలో నుంచి. కానీ ఇలాంటి వ్యక్తి మా డిపోలో ఉండడం గర్వకారణం అని 2 యూనియన్లు, ఆపోజిట్ యూనియన్లు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ జమ్మనోడు డిపోలో ఉండే అప్పటి సిబ్బందికి, అప్పటి డిఎంలకి, అప్పటి ఆఫీసర్లకి కోఆపరేట్ చేసేందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. దట్టు మెయిన్ నా మిస్సెస్, నా పిల్లలు. నా భార్య పేరు ఉషారాణి, నా పిల్లలు 4 అబ్బాయిలు. ఇంటికి ఎంతమంది వచ్చినా మహాతల్లి, 20 మంది రాని 30 మంది రాని, మేము నాటకం రిహార్సల్ చేసి ఇంటికి వస్తే బ్రహ్మాండమైన భోజనాలు టిఫిన్లు చేసి పెట్టేది విసుగు విరామం లేకుండా. తర్వాత పిల్లలు కూడా అందరికీ వడ్డించేవాళ్ళు. అంత కోఆపరేట్ చేశారు కాబట్టే నేను నాటకాలలో వేయడం జరిగింది, సక్సెస్ వేయడం జరిగింది. అలా కాకుండా ఇంట్లో కొద్దిగా వ్యతిరేకించి ఉంటే
నేను ఈరోజు మీ ముందర ఉండేవాడిని కాదు. కాబట్టి మా భార్య ఉషారానికి అలాగే నా నలుగురు అబ్బాయిలకి నేను కూడా వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. వాళ్ళ సహకారం లేకపోతే నేను ఏమీ చేసేవాడిని కాదు. మీరు చాలా చక్కటి ప్రశ్న వేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సరే, చివరగా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు, వచ్చిన వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ ఈ నాటకంగా ఎక్స్పీరియన్స్ కానీ, సినిమా ఎక్స్పీరియన్స్ కానీ, అది కాకుండా పర్సనల్ లైఫ్లో మీ ఉద్యోగము, ఆర్థిక స్థిరత్వము ఇవన్నీ ఉంటాయి కదా, కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ప్రతి ఒక్కరికి సినిమాలలో యాక్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు నేను నంద్యాలకు పోయినాకో అన్న చాలా దానిలలో చూస్తున్నాం నేను, మాకు కూడా ఏదైనా చూడన్న అంటారు. నాయన 2019 నుంచి పట్టువదలి విక్రమార్కుడిలాగా విసుగు విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి అక్కడ ఉండి పోరాటం చేస్తుంటేనే మాకు అవకాశాలు దొరకడం లేదు. ఇక్కడ ఉండి చేయాలంటే కాదు, మీరు రావాలనంటే అది మాయా సినీ ప్రపంచం అందరికీ అవకాశం ఇవ్వదు. టాలెంట్ ఉండాలా, రెండోది లక్ ఉండాలి. మీరు వచ్చి అవకాశాలు రాకపోతే చాలామంది కృష్ణానగర్ కష్టాలనే పాట కూడా వచ్చింది, మీరు విన్నారు. ప్రోగ్రామ్ కూడా అదే కృష్ణానగర్ కష్టాలు. మీరు వచ్చి వేషాలు లేక పస్తులు ఉండి ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడగడం ఇట్లాంటివి కాదు నాయన. మేము నెల కానీ 2 నెలలు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ నా స్వయంగా మీరు పెట్టుకోగల శక్తి ఉండి మీలో టాలెంట్ ఉంటే ఊరికే వచ్చి అంటే రాదు. మీరు అలా పెట్టుకొని డబ్బులు పెట్టుకొని అవకాశాలు లేకపోయినా భయపడకుండా ఉండి అంటి పెట్టుకొని ఉంటే ఎప్పుడో ఒకరోజు అవకాశాలు వస్తాయి. అంతే తప్ప మీరు సినిమాల్లో అంటే ఊరికే రావు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, మీరు వచ్చి ఇక్కడ కష్టాలు పడొద్దు దయచేసి అని చెప్తుంటారు. వెరీ గుడ్ సార్. తర్వాత రెండోది వచ్చేసి ఆర్టిస్ట్ అనేవానికి ముఖ్యమైన ఉండవలసిన లక్షణాలు ఏమంటే హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను ఒక టీలు కాఫీలు తాగను, సిగరెట్ తాగను, మందు తాగను. ఆడవాళ్ళంటే అమ్మ, తల్లి, అక్క, చెప్పమ్మ అనే మాట్లాడతా. తర్వాత మా డైరెక్టర్లు ఎక్కడ ఏ సన్నివేశంలో ఎలా చేయమంటే అలానే చేస్తూ వచ్చాను. ఏమి ఇట్లా చేస్తే బాగుండదా, అట్లా చేస్తే బాగుండదా అని వాళ్ళకి ఎప్పుడు ఎదురు ప్రశ్నించాలా. అలా వినయ విధేయతలతో ఉన్నాను కాబట్టి నేను ఒక మంచి నటుడిగా వాళ్ళ చేతుల్లో తీర్చిదిద్దబడ్డాను. కాబట్టి ఇక్కడ వచ్చి కష్టాలు పడొద్దు, దయచేసి మీరు కష్టాలు పడొద్దు, ఇది చాలా కష్టము, అంత ఈజీగా రావు వేషాలు అని చెప్తుంటాను సార్. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకు బానిస అయిపోతే వాడు పతనమే. సినిమాల్లోకి రాకపోని చెడు అలవాట్లు ఉండకూడదు, మంచిది కాదు సార్. ఇంకొక విషయం ఏమంటే నేను 71 సంవత్సరం, మరి నేను ఈ గడ్డము ఇది సినిమా కోసం పెంచాను. కానీ సినిమా కోసం పెంచినప్పుడు గడ్డం తీసేసి నీట్ షేవ్ తోటి కలర్ వేస్తే కనుక నేను 71 సంవత్సరాలు అంటే నమ్ముతారా మీరు చెప్పండి? విగ్గు పెట్టి, విగ్గు కూడా అవసరం లేదు. నన్ను 71 సంవత్సరాలు అంటే నేను ఎవరు అనుకోరు, 50, 55, 60 అనుకుంటారు. చెప్తున్నా కరెక్టే. కాబట్టి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ హ్యాబిట్స్కు దయచేసి కళాకారులు, ముఖ్యంగా కళాకారులు మీరు అడిక్ట్ కావద్దండి. దయచేసి ఆరోగ్యరీత్యా అన్ని విషయాలలో మీకు మేలు జరుగుతుంది అని నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేము పిలవగానే మా స్టూడియోకు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ జీవిత ప్రయాణాన్ని, మీ నాటక రంగము, సినిమా రంగము ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు సార్. మీకు ఈ షూట్ చేసిన మీ సిబ్బందికి, మహామ్యాక్స్ ప్రేక్షకులకు, అలాగే మహామ్యాక్స్ యాజమాన్యానికి, నన్ను పిలిచి ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిన మా మిత్రులు, ప్రియమైన మిత్రులు మీరు బత్తాల ప్రసాద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మహామ్యాక్స్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాచే సార్, థ్యాంక్ యూ. నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు.